హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ కోనసీమ కుర్రోని. నేనైతే బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లోని మడ చెట్లు ఎక్కువ ఉన్న గ్రామంలో అయితే ఉన్నానండి. గ్రామం అయితే కాదండి, అదొక ఐలాండ్ అండి. ఈ ఐలాండ్ ఎక్కడ ఉన్నదంటే అండి, మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేను కోన మండలానికి చెందిన పొర అనే విలేజ్ అయితే ఉన్నామండి. కొంతమంది అయితే పోరా అంటారు, లేదంటే పొర అంటారండి. ఇక్కడైతే పిలుస్తారు అలా. వాళ్ళకి ఏ విధంగా అనుకూలంగా ఉంటే అలా పిలుస్తారండి. మనం ఇటు చూసినా కూడా ఈ గ్రామంలో అయితేనండి మడ చెట్లు అయితే ఎక్కువ కనబడుతున్నాయండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఈ కాలువలు అయితే చూడండి, పిల్ల కాలువలు అయితే ఎన్ని బోట్లు అయితే ఉన్నాయి చూడండి. ఇవన్నీ వేటకి వెళ్తాయండి. ప్రతి ఇంటికి వచ్చి ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ఉంటున్నాయండి. ప్రతి ఇంటికి వచ్చి బోట్లు అండి. మీరు ఈ రోడ్డు చూసారు కదండి, ఈ రోడ్డు అయితే పోటు వస్తే రోడ్డు అయితే మునిగిపోద్దండి. వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉంటుందంట వాళ్ళకైతేనండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇక్కడైతే ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది. వాళ్ళు ఎటువైపు నుంచి వెళ్ళాలని సరే అండి ఈ రోడ్లోకి రావాలి, ఈ సెంటర్ నుంచి వెళ్ళాలి. ఇది ఒకటే దారి అండి, ఇంకైతే ఏ దారి లేదు వీళ్ళకి. ఇల్లు కూలిపోయింది. లేకపోతున్నమాట ఎలా దారుణంగా అయితే ఉందండి ఇక్కడ. అప్పుడు అలాగే ఇంకా వాటర్ లో నుంచి అలా ఉంటుందా? ప్రతి చుట్లు ఎంతనే ఇలా ఏ అలా ఉంటది. నెట్ వేసుకున్న వాళ్ళకి బలపరుచుకుంటాలో ఇక్కడ ఉంటది. దిక్కని కోన్స్ ఎక్కువ వేసి కట్టుకోడు. ఇప్పుడు డాబాలు కొట్టేసుకున్నా ఇక్కడికి చాలా మొత్తం ఇదంతా కూడా వాటర్ మునిగిపోతే మళ్ళీ మాకు దగ్గులు జ్వరాలు ఎక్కువ అవునండి. నైట్ అయితే ఇక్కడికి వచ్చేసింది. మొత్తం నైట్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఈ 4 నెలలు అలా ఉంటదండి. సంక్రాంతి దగ్గర పని చేయట్లేదు కదా. మీరు విన్నారు కదండి, ఆ పెద్ద ఆవిడ చెప్పే మాటలోనండి వాళ్ళకైతే జ్వరాలు జబ్బులు అవి గట్రా అన్ని వస్తాయంటండి వాళ్ళకి. చూడండి మీరు ఎలా ఉంది అక్కడ ప్రదేశం అంతా. డ్రైనేజీ కింద ఉన్నదండి, అలాగే అక్కడ నివసిస్తున్నారండి వాళ్ళైతేని. ఏ విధంగా ఉంది మీరే చూడండి. ఫస్ట్ అరితారేంటి ఎండ పెడతానికి? బాబు చెప్పాలి మామగారు. ఎన్ని రోజులు ఎండ పెడతారు? పని అయిపోద్ది. అది ఎండబెట్టి తయారైపోద్ది. అయ్యేంటండి గారెలు అండి? గారెలు కూడా ఉండాలి. నువ్వు చూడను ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, చేపలు అయితే ఎండబెట్టారు. ఇక్కడైతే చూడండి రొయ్యలు అయితే ఉన్నాయి. మొత్తం మీరు అంతా కనపడదు అంతా రైలు అండి. చిన్న రైలు పెద్ద రైలు సైజులు పెట్టి ఉన్నాయండి. ఇక్కడ పెద్ద రొయ్య చిన్న రైలు అండి. అవన్నీ ఎండబెడుతున్నారండి. ఎండబెడితే ఎక్కువ కాస్ట్ వస్తాయని చెప్పేసి అండి వాటిని అయితే ఎండబెడుతున్నారు. మీరే చూడండి. ఇవన్నీ అయితేనండి పచ్చిరొయ్యలు ఎండబెడుతున్నారండి. ఇవి ఎండబెట్టి ఆరుస్తారండి. రైల్ని ఆరిచేత అమ్ముతారండి రైలు అయితేని.
మీరే చూడండి ఎన్ని రైలు ఉన్నాయి ఇక్కడైతే చాలా రైలు ఉన్నాయి. కనీసం ఇది 100 kg వరకు ఉంటుందండి. ఇది అలా ఆ రోడ్ అంతా పరిసరి చూడండి. అదైతే రామాలయం గుడి అండి. ఆ రామాలయం గుడి చూపించారండి మీకు. ఇది పొరా గ్రామం అండి. ఇక్కడైతే చూడండి ఉప్పు చేపలు అయితే దీంట్లో అయితే సావుడేలు, కట్టు పరుగులు, కళ్ళు చేపలు అవి ఉన్నాయండి. ఇందులో ఇవన్నీ ఎండబెడుతున్నారండి ఎండి చేపల కింద వీటిని. ఇప్పుడైతే మనం ఆ ఊర్లో రేవులోకి అయితే వచ్చామండి. ఇదైతే పాంచాల రేవు అంటారు కదండి. మీకు ఎదురుగా కనపడుతుంది కదండి, అది వల కొట్లు అండి. ఆ వల కొట్లు అయితే లేపుతున్నారు చూడండి. ఇప్పుడైతేనే వలన అయితే ముంచిన తర్వాత అండి, నీటిలోకి ముంచిన తర్వాత చేపలు వెళ్ళిన తర్వాత వలన అయితే లేపుతారండి పైకి. ఇప్పుడైతే లేపుతున్నారు. చేపలు ఉన్నాయి కాబట్టి కొంగలన్నీ వాళ్ళ మీదకి అయితే వచ్చేస్తున్నాయి. మీరే చూడండి. ఈ గుడి అయితే రామాలయం అండి. ఈ రామాలయం అయితే లోపల అయితే బాగుండి మలలు గట్ట చేశారండి. బట్టలు అవి ఉంటాయని చెప్పేసి మేమే వెళ్ళలేదండి. అందుకని ఇప్పుడు కానీ తీద్దామండి వీడియో అయితే. ఇది చాలా ప్రసిద్ధి చెందిన రామాలయం అంటండి ఇది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, పాముల కింద ఉన్నాయి అవన్నీ. పచ్చి రైలు కూడా ఎండబెడుతున్నారండి ఇక్కడైతేని. ఈ పాములు అయితేనండి కొమ్మురై పాములు అంటారంటండి. చూడండి దండల కింద గుచ్చారండి వాటిని. ఆ దండల కింద గుచ్చి ఎండబెడుతున్నారు. మీరే చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ మీరు ఈ రైలు చూస్తున్నారు కదండి, ఇవన్నీ ఆర్చిన రైలు అంటండి. ఇవి అయితే ఆర్చి అమ్ముతున్నారండి రైలు అయితేని. ఈ ఆర్చిన రైలు అయితే కిలో వచ్చండి 750 రూపాయలండి. సైజులు బట్టి ఉంటాయంటండి. ఇది ఈ కిలోకి వచ్చి ఇది మీరు చూస్తున్నారు కదా బుట్టలు అయితేనే అది 750 రూపాయలండి. అలాగే చిన్న సైజు అయితే తక్కువ రేట్ అయితే ఉంటాయండి ఇవి. ఈ పొర గ్రామంలో అయితే ఇంకా పాకలు కూడా ఉన్నాయండి. ఈ మడకర్లతో చేసిన పాకలు కూడా ఉన్నాయండి. ఇక్కడ ఇగో పీతలు కూడా ఉన్నాయి. పీత అయితే తొవ్వెళ్ళిపోయిందండి. ఇక్కడైతే రైలు ఆడతారండి దీంట్లోనే పాకలోని. అయితే లోకేసి ఉంది మొత్తం చూడండి ఎలా పైట్ ఉందో గార మొత్తం అంతానే. దాన్ని మీరు చూడండి అంతలా ఉంది. రైలు ఆడతాడు అక్కడ ఇది ఈ పాక. ఇలా చూడడానికి కూడా బాగుందండి. ఇదంతా మొత్తం మునిగిపోద్దండి. ఇదంతా మొత్తం ఫ్లోట్ ఇది ఉంది కదా వాటర్ కాలువ పోటుగా అయితే మొత్తం మునిగిపోద్దండి. ఇది ఎంత నేచురల్గా ఉంది. ఇదన్నీ మన చెట్లు అండి. పురాణ గ్రామం అండి, మారుమూల గ్రామం అండి. ఈ ప్రపంచానికి ఎవరికి తెలియనిది ఇది. ఇవన్నీ మడకర్లు అండి. ఇవన్నీ ఈ మడకర్రలతోనే ఇక్కడ భూములు అయితే తవ్వుతారండి నీటిలోని. ఈ మడకర్రలతోని మడకర్రలు కప్పెట్టేసండి దానిపైన మట్టి కానీ ఇవన్నీ వేసి ఇక్కడ భూముల కింద తయారు చేస్తారు. ఇల్లు అవి కట్టుకుంటారండి. ఇక్కడ కొంగలు అయితే చూడండి ఇక్కడ ఎంత నేచురల్గా ఉందండి ఇక్కడ.
ఇవి కూడా బాగుంది, కొబ్బరి చెట్లు అటన్నీ. ఇల్లు గద్దలు వేసుకుంటారండి. ఫస్ట్ మడకర్లు వేసి మళ్ళీ మట్ట వేసి పెట్టి అప్పుడు ఇల్లు కట్టుకుంటారు. మీరు ఎప్పటి నుంచి ఉన్నారండి ఇక్కడ? ఎంతకాలం మంది నుంచి ఉన్నారండి? పుట్టినకాలం ఇక్కడ ఉన్నారండి. మీ అమ్మగారి కూడా ఇదే ఊరు? పుట్టినప్పటి నుంచి ఇక్కడ ఉన్నారండి అయితే. ఇంకా ఎలా ఉంటదండి ఇక్కడ టైంలో, తుఫాన్ టైంలో? ఎంత పొంగిపోద్దండి, రోడ్డు ఎక్కేద్దండి ఇది? ఇక్కడ ఏట జీవనం అండి ఇక్కడ. సరేనండి గారు. ఇక్కడ జీవనం కొనసాగిస్తున్న ప్రతి ఒక్కరునండి అగ్నికుల క్షత్రియులండి. ఇక్కడ జీవనోపాధి కూడానండి. ఇక్కడైతే వేటకెళ్ళి వస్తారండి ఇక్కడ అందరూ అండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇక్కడైతే మనం పొరాలు అయితే ఉన్నామండి. ఇక్కడైతే పొరాల దగ్గర స్కూల్ దగ్గరికి అయితే వచ్చామండి మనం. స్కూల్ అయితే 1 నుంచి 7 వరకు ఉందండి. ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంది స్కూల్ అయితే. ఈ పక్కన అయితే తుఫాన్ బిల్డింగ్ అయితే ఉన్నదండి. తుఫాన్ సంబంధించే వాళ్ళు అయితే తుఫాన్ బిల్డింగ్ అయితే ఉంది అక్కడ. మీరే చూడండి. ఎప్పుడైనా సార్ తుఫాన్ సంబంధించిన ప్రమాద హెచ్చరికలు అయితే వేస్తారు అక్కడ. ఆ పక్కన వాటర్ ట్యాంక్ అయితే ఉందన్న. చూసారు కదండి ఇప్పటి వరకు పొరా గ్రామాన్ని. ఇంకెక్కడితో మనం ఎండ్ చేద్దాం. ఏదైతే ఈ చుట్టూరు అయితే అండి చెరువు అండి, అంతా చెరువులు ఇవన్నీ మర చెట్లు అండి, అన్ని ఎందుకని మర చెట్లు. ఇక చేపలు కూడా ఉన్నాయి చెరువులు అయితేని. సరేనండి, ఇంకా ఎండ్ చేద్దాం. అలాగే ప్రతి ఒక్కరు చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ కోనసీమ కుర్రోడు.